హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్. నిజంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జూబ్లీ హిల్స్ అడ్డాకి బాద్షా ఎవరనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. సో మనం దాదాపుగా ఒక 1 వీక్ నుంచి నరాలు తెగే ఉత్కంఠ చెప్పాలి. ఎందుకు అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్కి ఉన్న నేపథ్యంలో సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఈ సీట్ కావాల్సింది. ఎందుకంటే రేపొద్దున ఖైరతాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, లేక దాని తర్వాత స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు. సో వీటన్నిటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈవెన్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా సో 1 వీక్ జూబ్లీ హిల్స్కే కేటాయించి దాదాపుగా ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి. సో ఏదేమైనా దాదాపుగా మొదటి రౌండ్ నుంచి కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం చూపించింది. అండ్ దాని తర్వాత మొదటి సెగ్మెంట్ అయిన షేక్పేట్ నుంచి మొదలు పెడితే ప్రతి రౌండ్లోనూ కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. మీకు రౌండ్కి ఉన్న ఆధిక్యం చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 47 ఓట్ల ఆధిక్యం, సెకండ్ రౌండ్ వచ్చేసి 2948, దాదాపుగా 2900 ఓట్ల ఆధిక్యం మళ్ళీ సెకండ్ రౌండ్కి పెరిగింది. సో థర్డ్ రౌండ్కి వచ్చేసి కాంగ్రెస్కి థర్డ్ రౌండ్లో 2849 ఓట్ల ఆధిక్యం. అండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి 3547. అండ్ ఐదో రౌండ్కి వచ్చేసరికి దాదాపుగా 3200 ఓట్ల ఆధిక్యంతో దాదాపుగా ఇప్పటి వరకు ఆరో రౌండ్ కంటిన్యూ కొనసాగుతోంది. దాదాపుగా 12491 ఓట్లతో నిజంగా కాంగ్రెస్ ఒక రకంగా ఆధిక్యం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఒక రకంగా కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్లో చేసిన ఎలక్షనీరింగ్ కావచ్చు, సో ఓటర్ని ప్రభావితం చేసే అంశాల్లో కావచ్చు, ఏదైనా సరే అంటే పర్టికులర్గా కొన్ని థింగ్స్లో నిజంగా స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ కొంచెం వెనకపడ్డప్పటికి కూడా ఇటు సర్వేలు కావచ్చు, ఇటు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి ప్రోగా వస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చాలామంది స్టార్ క్యాంపెయిన్లు పెట్టి ప్రచారం చేయించుకున్నారు. ప్రతి గడప అసలు ఇవన్నీ ప్రభావితం ఎక్కడ చూపించాయంటే షేక్పేట్ లాంటి బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్న ఒక సెగ్మెంట్లో కంప్లీట్గా ఫస్ట్ రౌండ్ షేక్పేట్లో ఇటు కాంగ్రెస్కే ఆధిక్యం కొనసాగడం నిజంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంట్లో లక్ష్మీ పూజ కూడా జరుగుతున్న నేపథ్యం, ఇటు ఒకవైపు గాంధీ భవన్లో సంబరాలు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం. సో ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇక లాంఛనం అంటూ కూడా ఇటు మీడియా కావచ్చు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏది అయినప్పటికీ దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీనా అన్న విషయం కూడా చాలా మంది చర్చించుకున్న పరిస్థితి. ఎందుకంటే పర్టికులర్గా ఏ ఉప ఎన్నికకు కూడా లాస్ట్ టైం కంటోన్మెంట్లో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికకి సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి వెళ్ళారు. బట్ దాని తర్వాత మిగతా మ్యాటర్ అంతా కూడా మంత్రులే చూసిన పరిస్థితి. సో క్యాంపెయినర్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఓటర్లకి వాగ్దానాలు కావచ్చు, కంటోన్మెంట్ దత్తత తీసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సో వీళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు వెళ్ళారు, గ్రౌండ్లో పర్యటించారు. తర్వాత ఆ లాస్ట్ ఎలక్షనీరింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు సో ఇచ్చిన ఆదేశాలతో మొత్తం ఎంత జరిగింది. కానీ అక్కడ కాంగ్రెసే గెలిచింది. మళ్ళీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన సెగ్మెంట్ జూబ్లీ హిల్స్, దాదాపుగా 4 లక్షల మంది ఓటర్లు, 4 లక్షల మంది ఓటర్లో 2 లక్షల వరకే, 2 లక్షల చిల్లర వరకే పోల్ అయ్యాయి. దాదాపుగా 49% మాత్రమే పోల్ అయింది. అంటే అవుట్ ఆఫ్ 4 lakhలో కేవలం 2 lakh మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగిస్తున్నారు. దాదాపుగా 2 లక్షల మంది ఓటు వేయని సిచ్యువేషన్. అలాంటి సందర్భంలో కూడా సినీ ప్రముఖులు చాలామంది బయటకు వచ్చి ఓటు వేయినప్పటికీ కూడా సో ఏదైనా సరే కాంగ్రెస్కి ఒక రకంగా ఫేవర్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా సినీ ప్రముఖులు ఇలాంటి ఉప ఎన్నికలు ఇలాంటివి అన్నప్పుడు కొంచెం ఆగుతూ ఉంటారు, కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. సో అంతగా ఇదిగా ఏ అభ్యర్థి కూడా ప్రచారం లేకపోతే ఏ అభ్యర్థికి సపోర్ట్ చేయని నేపథ్యం. సో అలాంటి టైంలో కూడా కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఓటు వేసినారు. ఎందుకంటే కృష్ణానగర్ కావచ్చు, యూసఫ్ గూడ కావచ్చు, ఈ రహమత్ నగర్ కావచ్చు, ఇలాంటి ఏరియాలో చాలామంది సినీ ప్రముఖులు ఉంటారు. సో వాళ్ళంతా కూడా దాదాపుగా ఈ చిన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు తీసుకుంటే వీళ్ళంతా కూడా కనీసం బయటకు వచ్చి ఓటు వేసిన సిచ్యువేషన్. అయినా సరే అంటే ఇక్కడ భారీ ఎత్తున బయట ఉండే సెటిలర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఓటు వేయని పక్షంలో సో కాంగ్రెస్కి కొంచెం మైనస్ అవుతుంది అనే కొన్ని ఊహాగానాల మధ్య అన్నిటికీ తెరదింపుతూ నిజంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపుగా 5 రౌండ్లు కొనసాగేసరికి 5 రౌండ్లకి 12,400 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అంటే అభ్యర్థికి ఇక్కడ పార్టీకి మధ్య జరిగిన సమరంలో సో ఫైనల్ గా అభ్యర్థి గెలిచాడని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా
ఇటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి యుద్ధంలో ఇటు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి మాగంటి సునీతమ్మకి ఒక సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది లేదు. సో ఇప్పటికే 2 సార్లు మాగంటి గోపీనాథ్ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి సో ఆయన చనిపోయారు కాబట్టి ఆ సింపతి వర్కౌట్ అయ్యి ఎలాగైనా సరే ఆయనకే ఆ పార్టీనే గెలుస్తుంది ఆయన సింపతితో అని చాలామంది అనుకున్నారు. కానీ వాటన్నిటినీ ఆ సర్వేల్ని వీటన్నిటినీ కూడా తునాతునకలు చేస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవాళ ఈవీఎంలలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా చాలా సర్వేలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా దారుణంగా చెప్పిన పరిస్థితి. నిజంగా ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని నాకు గుర్తున్నవి మాత్రం నేను చెప్తాను. సో కేకే సర్వే తీసుకోవచ్చు. కేకే సర్వే ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో జరిగిందని చెప్పింది. చాలా శాంపుల్స్ కలెక్ట్ చేసాము. దాదాపుగా 4,000 శాంపుల్స్ మేము కలెక్ట్ చేసాం. సో అలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కే 70% గ్రౌండ్ ఉందని చెప్పి కూడా కేకే సర్వే చెప్తుంది. ఇంకా అంటే ఒక రకంగా తారుమారయ్యాయా లేకపోతే ఓటర్ల నాడిని వీళ్ళు పసిగట్టుకోలేకపోయారా అనేది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఇక్కడ. సో తర్వాత కొన్ని ప్రీపోల్ సర్వే కావచ్చు, ఇంకా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని గెలుస్తుంది. సో దీంట్లో రాజకీయం లేదంటూ కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సో వాటన్నిటికీ తెరదించుతూ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉండడం నిజంగా అంటే ఒక రకంగా అంటే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇవి జనాల్ని మ్యానిపులేట్ చేయలేవు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఇలాగే ఈ ఆధిక్యం కనుక నవీన్ యాదవ్ కొనసాగించగలిగితే ఇంకా జూబ్లీ హిల్స్ అడ్డాకి బాద్షా ఎవరనేది ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో కెమెరామ్యాన్ మనోజ్, మనం టీవీ, హైదరాబాద్.